అందరికీ నమస్కారం. నేను మీ పౌరూరి మారుతి కిరణ్. ఒక స్థాయికి చెందిన మేధావులను కనుక మనం గమనిస్తే ఒక అద్భుతమైన విషయం మనకి తెలుస్తుందండి. అదేంటంటే వీలైనంత వరకు వాళ్ళు ఎప్పుడు కూడాను మౌనాన్ని ఆశ్రయించి ఉంటారనమాట. సామాన్యులు ఆ మౌనాన్ని అహమని, గర్వం అని ఏవేవో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఆ మేధావుల మేధో మదనం ఎలాగుంటుంది, వాళ్ళ అంతర్మథనం ఎలాగుంటుంది అన్న విషయం మీద నేను కూడా కొంచెం సీరియస్గా ఆలోచించానండి. సో ఈ విషయమే కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు వాళ్ళు ఎప్పుడు కూడాను కొత్త విషయాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారండి. దైనందిన సామాజిక లౌకిక ప్రపంచంలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టు ఇన్పుట్స్ కోసమే వెతుకుతూ ఉంటారు అనమాట. ఆ వెతుకులాట్లో వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు కలుస్తూ ఉంటారు అనమాట. అందుకనే సామాన్యులు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ ప్రవృత్తిని అపోహపడుతూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటండి, ఎప్పుడు ఒక లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు అని అన్నాను కాబట్టి ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వాల్సింది. అదేంటంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడాను స్వలాభం గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు. వాళ్ళు అనుకున్న లాభం వాళ్ళకి రావాల్సిందే. దాని గురించి వాళ్ళు తెలివిగా ఇతరులతో ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఇలా అనుకున్నది సాధించిన వాళ్ళని మనం జనరల్గా ఏమంటాం, బిజినెస్ మెన్ అంటాం కదా, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ అని అంటూ ఉంటాం కదా. అంతే తప్ప వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడాను మేధావులని అనవండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మేధావులు ఎప్పుడు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ ధనవంతులు ఎప్పుడు కూడాను స్వలాభం గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక్కోసారి ఏమైతుందంటే ఈ మేధావుల దగ్గర మేధస్సు ఉంటుంది తప్ప డబ్బు కూడా ఉండకపోవచ్చు, కానీ ఆ మేధస్సుని సమాజానికి పనికొచ్చేదని మటుకు త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తారండి. అందుకనే మీరు రతన్ టాటాని అంబానీని తీసుకోండి. రతన్ టాటా పారిశ్రామికవేత్త, అంబానీ వ్యాపారవేత్త అనమాట. వీళ్ళిద్దరికీ చాలా తేడా ఉందండి. ఎందుకంటే రతన్ టాటా ఎప్పుడు కూడాను పెద్ద పెద్ద వ్యవస్థలు పెట్టి అవసరమైతే పారిశ్రామిక ఓడలు నిర్మించి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తారండి. కానీ ఈ వ్యాపారస్తులు అటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం లాభం కోసమే పనిచేస్తారు, లాభం కోసమే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, అవసరమైతే నిర్దాక్షిణ్యంగా తీసి వదలబడేస్తారు. లాభాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ఉంటారండి. ఆ ట్యాక్స్ కూడాను వీలైనంత వరకు ఎంతో తక్కువ కట్టాలన్న విషయం ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కానీ లేకపోతే ఒక పెద్ద మఠాధిపతి అపాయింట్మెంట్ కానీ వీళ్ళిద్దరూ వెళ్ళారనుకుందామండి, పారిశ్రామికవేత్తకే మొట్టమొదటిగా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఎందుకంటే ఈ పారిశ్రామికవేత్తలందరూ కూడాను జాతీయ సంపద అండి. సో చివరిగా ఒక మంచి ఉదాహరణతో ఈ వీడియోని ముగిస్తాను. అదేంటంటే ఒక భక్తుడు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి సందేహ నివృత్తి కోసం ఇలా అడిగట. ఆ భక్తుని ఏమడిగాడంటే, స్వామి, నిశ్శబ్దంగా ఉంటే ఈ ప్రాపంచిక లౌకిక విషయాలు ఎలా నడుస్తాయి, మరి జీవనం నడవాలి కదా అని అడిగట. రమణులు కాసేపు నవ్వి ఏమన్నారంటే, ఒక స్త్రీ నెత్తి మీద నీళ్ళకుండా పెట్టుకుని నడుస్తూ కూడాను పక్క తోటి స్త్రీలతో మాట్లాడుతూ ఉంటుంది కదా, కానీ ఆ మనసు ఎప్పుడు అంతర్లీనంగా కొండ మీద దాంట్లో ఉన్న నీరు మీదే ఉంటుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇతరులతో మాట్లాడుతున్న ఆ కొండ జరగదు, నీళ్లు తొణకవు అని చెప్తూ, ఇంకా రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, అలాగే దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నా కూడాను ఈ ఋషులు మునులు ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడు కూడాను బ్రహ్మంతోనే నిత్యము రమిస్తూ ఉంటారు. అందుకుగాను వారు నిశ్శబ్దంగా లౌకిక ప్రపంచంలో పనిచేసుకుంటూ కనిపిస్తున్నా వాళ్ళ ఎడల సమాజానికి చాలా అద్భుతమైన భక్తి ప్రతిపత్తులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడాను ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మంతోనే రమిస్తూ ఉంటారని చెప్పారండి. అంటే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత లౌకిక ప్రపంచంలో ఉన్నా కూడాను మన జీవితము సామాజిక లక్ష్యానికి ఎప్పుడు కూడాను ముడిపడి ఉండాలండి. అప్పుడే సమాజం మనల్ని విశ్వసిస్తుంది,
మిత్రుడిగా స్వీకరిస్తుంది. ఎందుకంటే జన్మంటూ తీసుకున్న తర్వాత సమాజం నుంచి తీసుకుంటూనే ఉంటామండి. కానీ తీసుకుంటూనే ఒక పక్క మనం సమాజానికి కూడా ఇస్తూ ఉండాలండి. అప్పుడే మన జీవితం సుసంపన్నమవుతుంది, అర్థవంతంగా కూడా ఉంటుంది. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, మనందరం కూడాను ఒక సామాజిక లక్ష్యం కోసం నిరంతరం పాటుపడుతూనే ఉండాలండి. ఇదండి ఈ వీడియోలోని సంగతి. వినంత కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అద్భుతమైన మెసేజ్ పెట్టండి. అక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089. ఇదండి ఈ వీడియోలోని సంగతి. వినందుకు కృతజ్ఞతలు.